క్రైస్తల మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తల ఆలోచన చేయండి. పరిస్థితులు అన్నీ కూడా మనకి విరోధంగా ఉంటూనే ఉంటాయి. ఆది కాలం మొదలుకొని ఇప్పటిదాకా మొదట పాపం చేసినటువంటి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని మనిషికి పరిస్థితి అనేది, మనుషులు అనేటువంటి వారు విరోధంగా ఉంటూనే ఉంటారు. అక్కడ దూరంగా చూసేటువంటి దేవుడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి చలనం లేకుండా ఉండడేంది? దేవునికి ఇంత కూడా ఆలోచన లేదా? పరిస్థితి మనకి ఇంతగా ఉంటే ఎందుకు చూస్తా ఉన్నాడని మనం అనుకుంటాం. ఆలోచన చేస్తే దేవుని యొక్క చెయ్యి మనకి విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులని తప్పించేటట్లుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పనిచేస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉంది. అది మనకి కళ్ళ ముందు ఉన్నట్లుగా కనపడదు. కళ్ళ ముందు ఒక వస్తువు పెడితే ఈజీగా కనపడుతుంది. కనపడకుండా పెడితే అది కనపడదు కదా. అలాగనే దేవుని యొక్క కార్యాలు కూడా అలాగనే ఉన్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కరెక్ట్, దేవుడు ఆ పాపంలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనకి పరిస్థితులు అనుకూలంగా మార్చటం కొరకు ఆయన చెయ్యి ఇప్పటికీ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచనలో మనము దేవుని గురించి పెట్టుకుంటే, మన ఆలోచన దేవుని గురించి ఆలోచన చేస్తే ఈ విషయం అనేది తొందరగా కళ్ళ ముందు కనపడదు. ఇందా చెప్పుకున్నాం కదా, కళ్ళ ముందు ఒక వస్తువు పెడితే అటు ఇటు తిరిగే పని లేదు, తొందరగా కనపడుతుంది. ఒక పక్కకు వెనక్కో పెడితే తిరిగి చూడాలి, ఎక్కడుందా ఎటుందా అని చెప్పడం తిరిగి చూడాలి. అలాగా దేవుని యొక్క చెయ్యి ఏం చేస్తూ ఉన్నదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులని చక్కబెడతా ఉంది. అందులో మొదటిగా ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ లోకం మీద అధికారాన్ని తీసుకొని ఉన్నాడు. లోకం మీద అధికారం తీసుకొని ఉన్నాడు. ఇప్పుడంటే యేసు ప్రభు వారు పరిశుద్ధ రక్తాన్ని చిందించడం వలన లోకం మీద అధికారం ఉన్నదని మనం చెప్పుకుంటాము. ఒకనొక సందర్భంలో అయితే క్రీస్తు లేడు, ఆయన శిష్యులు లేరు, సేవకులు అంతకన్నా లేరు. ఇప్పుడున్నట్లుగా ఎవరో ఒకళ్ళు ఉండేటోళ్ళు, ఆ ఒక్కళ్ళను కూడా బతకనివ్వనటువంటి వాళ్ళు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్కడిని కూడా బతకనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు. అందుకే దేవుని చెయ్యి భక్తిహీనులు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారందరి యొక్క ఆలోచనలన్నిటినీ కూడా ఏం చేస్తా ఉన్నదంటే తప్పిస్తా ఉంది. మన ముందు నిలిచినటువంటి వాడు ఎవడైనా సరే, ఎంతటి అధికారం కలిగినటువంటి మహాభయంకరుడైనటువంటి శూరుడైనా సరే, ఇంకొక 4 పేర్లు తగిలించుకొని తిరగమను, భయంకరుడు, గొప్పవాడు, శూరుడు అని 4 పేర్లు ఏపుకు తగిలించుకొని తిరిగినా వచ్చే ఉపయోగం ఏది ఉండదు. ఎందుకంటే లేఖనము సెలవిస్తూ ఉంది. పవిత్రమైనటువంటి లేఖనము ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను తల్లకిందులు చేసేటువంటి లేఖనము చెప్తా ఉన్నది. ఏమనంటే మీ ముందు నిలిచినటువంటి అజ్ఞానులు, అవిశ్వాసులు, భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అధికారం ఉన్నది. చూడండి, ఆ అధికారము మోరీలో పారే నీళ్లు ఉంటాయి కదా, మోరీలో నీళ్లు పోతా ఉంటాయి, వేస్టేజ్ నీళ్లు, ఇళ్ళల్లో వ్యర్థమైనటువంటి నీళ్ళన్నీ కూడా ఆ కాలంలో పడిపోతూ ఉంటాయి. ఆ నీళ్లతో సమానం ఇప్పుడున్నటువంటి భక్తిహీనుల యొక్క రాజధానులు. ఆ భక్తిహీనులు ఏ అధికారం అయితే కలిగి ఉన్నారో వారికి ఉన్నటువంటి అధికారము ఆ పారే మురికి నీళ్లతో సమానం. ఏ ఉపయోగం కూడా ఉండదు దానివల్ల దేవుని ప్రజల మీద.
కొద్దిమంది ఏం చేస్తూ ఉన్నారంటే, వీడికి అధికారం ఉంది కదా అనే ఆలోచన ఉంటది. మొదట అన్నలారా, మొదట అధికారం ఉంది కరెక్టే. వాడు 4కి 4 ఇంకొక పేర్లు ముందు కూడా తగిలించుకొని తిరిగితే, వెనక శూరుడని వీరుడని వెనక 4 పేర్లు ఎట్లా తగిలించుకున్నాడు, అట్లాగనే ముందు కూడా ఇంకో 4 పేర్లు తగిలించుకొని తిరిగితే, ఆ అధికారం వల్ల, వాడుకున్నటువంటి అభివృద్ధుల వల్ల, వాడుకున్నటువంటి ఆ బలము వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే తారుమారు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము చివరి వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి కుడి ప్రక్కన కూర్చొని అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. మనము ఎవరి ముందు అయితే నిలిచి భయపడతా ఉన్నామో వారి మీద కూడా దేవునికి అధికారం ఉంది. రక్తము చిందించినటువంటి పరిశుద్ధుడు ఈ భక్తిహీనుల యొక్క ఇది ఉంటది కదా, ఇదంటే గర్వం. ఆ గర్వాన్ని అణచటానికే ఆయన రక్తాన్ని చిందించి దేవుని కుడి ప్రక్కన కూర్చుండు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి. ఆయన మనల్ని కాపాడుతాడు. మనకి ఆలోచనలన్నీ కళ్ళ ముందు ఉండవు. అటుపక్కకో ఇటు పక్కకో కొద్దిమంది అయితే వెనక పెట్టుకుంటారు. గుర్తొచ్చినప్పుడు లబలబలాడిపోతూ ఉంటారు, అమ్మో అని. ఎందుకు? లేఖనాలలో సెలవిస్తూ ఉంది. ఈ లేఖనాల్లో రాయబడింది వెనుక ఉన్నటువంటి పితరులు ఉన్నారు కదా, అబ్రహాం మొదలుకొని ఆదాం మొదలుకొని అబ్రహాము, దావీదు, దానియేలు, ఇంకా సమూయేలు కాలంలో ఉన్నటువంటి కొద్దిమంది దేవుని ప్రజలు, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఇదే అధికారాన్ని చూపించి భౌతికంగా గర్వంతో తిరిగిన వాళ్ళ యొక్క వారి గర్విష్టితనాన్ని అంతటిని కూడా ఏం చేసిందంటే పాతాళానికి తొక్కి అక్కడనే పాడు చేసిండు. దేవుడు పాతాళానికి తొక్కి అక్కడనే వారిని పాడు చేసిండు. అలాగా దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే ఇప్పుడున్నటువంటి భక్తిహీనుల యొక్క అధికారాన్ని అంతటిని కూడా గుప్పెట పట్టుకొని దూరంగా విసిరేస్తుంది. అయినా శక్తుల మీద కూడా కనిపించే మనిషికే ఎంతగా కుంగిపోతే కనపడినటువంటి దయ్యానికి పరిగెత్తుతావా? ఇంకా మోటముల్లో సర్దుకొని ఖాళీ చేసిపోతావా? మనిషి అన్నా రాకుండా ఉంటాడు ఒకనొక ప్రాంతానికి పోతే. దెయ్యాలు అయితే వస్తాయిగా, అప్పుడేం చేస్తాం? అప్పుడేం చేయాలి? దెయ్యాలు అయితే వాటికి ఒక ఊరు వాడలేదు. వాటికి వేరే దేశం పోయినా కానీ వాటికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. వస్తాయి, ఎక్కడికైనా వస్తాయి. శక్తుల మీద కూడా అధికారం పొందిండు ఆయన. పరిశుద్ధుడైన మన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శక్తుల మీద, దూతల మీద, ఆకాశమందున్నటువంటి దేవుని సైన్యములు ఉన్నాయి కదా, సైన్యములకు అధిపతి అగు యెహోవా, లెక్కకు మించినటువంటి దూతల మీద యెహోవా అధిపతి. ఆ అధిపతి యొక్క సైన్యాలు ఉన్నాయి కదా, ఆ సైన్యాల మీద కూడా ఈయన అధికారం పొందుకొని ఉన్నాడు. ఈయన ఆజ్ఞ కొరకు ఎదురు చూసేటువంటి దేవుని దూతలు మొదలుకొని లోకంలో మనకు కనపడినటువంటి శక్తుల వరకు అన్నిటికీ కూడా మనకు పుట్టించేటువంటి దేవుడు మనకి ఆకాశంలో ఉన్నాడు. వేలు కూడా ఆడదు. శక్తులకి ప్రభు పేరు చెప్తే ఈ వేలు కూడా ఆడదు. అంతగా శక్తులు అనేవి భయపడతాయి దేవునికి. సువార్త ప్రకటించే క్రమంలో కొన్నిసార్లు రాయబడి ఉంది. కొన్నిసార్లు మీరు చూస్తే ఆ దయ్యాలు ప్రభువుని చూసి వణికిపోతా ఉంటాయి. నువ్వెందుకయ్యా మా దిక్కు వస్తా ఉన్నావు, మా వైపు రాకు అని చెప్పినని భయపడతా వణుకుతా ఉంటాయి. అంతగా అధికారం అనేది మన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు మనతో ఉండి వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీరు భయపడొద్దు. ముందు నిలిచినటువంటి భక్తిహీనులు ఉన్నారు కదా, దేవుడు అంటే భయం లేనటువంటి నీతి చెల్లించి తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ యొక్క గర్విష్టి బలాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే మన మీద నిలబడకుండా చేస్తాడు.
దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన స్వాస్థ్యముగా ఉన్నటువంటి మనకి దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ఏమనగా 125వ కీర్తన 3వ వచనంలో రాయబడినది, భక్తిహీనుల రాజతండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. భక్తిహీనుడు అనేటువంటి మతి చెల్లించినటువంటి వాడు ఉంటాడు కదా, ఏం చేస్తాడో మానవ ప్రవర్తన తప్పి తిరిగేటువంటి భక్తిహీనులు ఉంటారుగా, వాళ్ళ యొక్క అధికారం అనేది ప్రభు యొక్క స్వాస్థ్యమైనటువంటి మన మీద ఉండదు. నీతిమంతుడు ఎవరు? లోకంలో చాలా మంది ఉన్నారు. పాపం చేసిన వారాన్ని, పాపాన్ని పరిహరించేవారాన్ని, అలాగనే నీతి బోధ చేసేవారాన్ని, అలాగనే దేవుని ప్రతినిధులు అని చాలా మంది ఉన్నారు. వీరిలో నీతిమంతుల స్వాస్థ్యం ఎవరు? నీతిమంతులు ఎవరు అసలు? ఆ నీతిమంతుని స్వాస్థ్యం ఎవరు అంటే నీతిమంతునికి సొంతమైనటువంటి వారెవరు? ఇక్కడైనా పరలోకంలో ఇక్కడ నీతిమంతునిగా బ్రతికింది క్రీస్తు, ఇక్కడ నుంచి పరలోకానికి అడుగుపెట్టింది క్రీస్తు. ఈయన స్వాస్థ్యముగా ఉన్నటువంటి ప్రభు రక్తంలో కడగబడిన వారు ఆయన సొంతం. ఆయన సొంతమైనటువంటి మన మీద ఈ లోకంలో ఉండేటువంటి వారు ఉన్నారు కదా, గర్వంతో తిరుగుతారు చూడండి. మీ ముందు నిలబడి అయ్యా ఒక సంతకం పెట్టావా అంటే, ఇక్కడనే ఉండరా, టీ తాగొత్తా, టీ తాగొత్తా పోతాడు. ఆ తడక సాట కూర్చొని టీ తాగినట్టు చేసి అటు నుంచి అంటే పక్క లేకుండా పోతాడు. వాడి కోసం మనం ఏమండి వీడు ఎప్పుడు వస్తాడో ఏమో అని అనుకుంటా ఉంటాం. వాడు రాడేక అటు ఏమవుతాడు. అధికారము కలిగినటువంటి ఇటువంటి వారు మొదలుకొని ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి అధికారుల వరకు ఇదే తంతు. ఇక్కడ అధికారం ఉన్నటువంటి వాడి గర్వం ఒకటైతే, ప్రైవేట్ సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగం కాకుండా, ప్రభుత్వం ద్వారా పనిచేసేటువంటి వారు కాకుండా ప్రైవేట్లో ఉన్న వారు కూడా ఇదే తంతు. అందరు కాదులే, కొద్ది మంది. ఇటువంటి ఈ మైండ్ ఉందిగా, కురుకుడు మైండ్ ఉందిగా, ఇటువంటి వాళ్ళ యొక్క అధికారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఉంచుతాడు. ఎట్లాగంటే ఆకాశానికి పెట్టుకున్న తలని నేల మీద పెడతాడు దేవుడు. తాటి చెట్టు చూస్తే ఈ రోజు రేపు ఆకాశానికి అంటుకుంటుందేమో దాని తల అని అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఆకాశాన్ని అంటుకోదు. అటువంటి మనుషులు ఉంటారు కదా ఆకాశంలో చూసేటువంటి వాళ్ళు, మీదకు చెప్తుంటారా వీడు అంటారు చూడండి. వాళ్ళ మెడల్ని దేవుడు ఏం చేస్తాడంటే భూమికి దేవుడు ఆనిచ్చుతాడు వాళ్ళ మెడల్ని. ఎందుకంటే వాళ్ళ మీద మన ప్రభువుకి అధికారం ఉంది. మనము దేవుని సొంతం. వాడు మన మీద అధికారం చేస్తానంటే ఒప్పుకోడు ఆయన. వాళ్ళకి ఏది చేయాలో అదే చేస్తాడు. తప్పిపోయింది ఎట్లాగా అని అనుకోడు, గురి చూసి కొడతాడు. మన దేవుడు గురి చూసి కొడితే టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఆయన గురి చూసి కొడతాడు, అటు ఇటు తొలగదు. ఆయన అనుకున్నట్లు చేస్తాడు. మన దేవుడు ఆయన, మన ప్రభు ఆయన. ఇక ఎన్నైనా చెప్పుకోండి, 4 పేర్లు తగిలియద్దు మన దేవునికి. రోజంతా, సంవత్సరం అంతా, జీవితం అంతా, తరాలన్నీ కూడా ఆయనకి అన్ని పేర్లు తగిలిద్దాం. దేవునికి అన్ని పేర్లు తగిలిద్దాం. ఆయన గొప్ప దేవుడు మనతో ఉండి భక్తిహీనుల యొక్క బలాన్ని మన మీద చూపించనియ్యాడు. వారి మీద అధికారం కలిగిన మన దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా ఇహలోకమందు ప్రస్తుత పరిస్థితుల్లో మీ స్వాస్థ్యము, మీ పవిత్రమైనటువంటి ఆలయం మీదకి లోకంలో భక్తిహీనుల యొక్క
బలమును, ప్రభావమును ఆకాశం నుంచి దిగి వచ్చి పరలోకపు తండ్రి వారి అధికారమును, వారి యొక్క బలమును కొట్టివేయినట్లుగా మీ పవిత్ర శక్తి చేతనైన లోకంలో మీ యొక్క అధికారమును కనపరచమని, వారికి ఉన్నటువంటి కోరలనన్నిటిని కూడా, వారు మిడిసిపడుతున్నటువంటి ఆ మిడిసిపాట అంతటిని కూడా మీ పరిశుద్ధాత్మని చేత తండ్రి అయ్యా ప్రభుత్వాలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, అట్టి అయ్యా ఇదిగో గర్విష్ఠుల యొక్క అధికారం అంతటిని కూడా పాతాళానికి దిగగొట్టి మీ పరిశుద్ధ స్వాస్థ్యము పక్షముగా నిలిచి మీ ప్రజలకు కృప చూపే దేవుడవు నీవు. నీ దక్షిణ హస్తపు బలమును తండ్రి ఆకాశమందే కాదు భూమి అందును కనపరచి నీకు మహిమను తెచ్చుకొనమని ఈ మనవులు మీ పాదముల చెంత చేర్చి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని యొక్క సహవాసము నిరంతరము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.